నా రూటే సపరేటు అంటున్నారు ఆ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే. మొదటిసారి గెలిచిన తన సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూసుకుపోతున్నారు. నిత్యం ప్రజా శ్రేయస్సు కోసమే పరితపిస్తున్న ఆ ఎమ్మెల్యే ఆంతర్యమేంటి? పాలిటిక్స్లో నియోజకవర్గానికి ఫిక్స్ అయిపోవాలనే ప్లాన్లో ఉన్నారా? ఇంతకీ ఎవరా శాసనసభ్యుడు? ఏదా నియోజకవర్గం? వాజ్ ది స్టోరీ? నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తనదైన పంథాలో ముందుకు సాగుతున్నారు. మొదటి ఎన్నికైనా తన మార్కు చూపించాలని ఆరాటపడుతున్నారు. బిఎల్ఆర్ బ్రదర్ పేరుతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన లక్ష్మారెడ్డి అయ్యప్ప పూజలతో ప్రారంభించిన సేవలను అన్ని వర్గాల ప్రజలకు విస్తరింపచేశారు. అయ్యప్ప, హనుమాన్ భక్తులకు ప్రతి ఏటా 45 రోజుల పాటు అన్న సంతర్పణ నిర్వహిస్తున్నారు. చనిపోయిన వారిని శ్మశాన వాటికకు తరలించేందుకు వైకుంఠ రథాల ఏర్పాటు చేశారు. తన తండ్రి స్మారకార్థం ఈశ్వర బంధం పేరుతో చనిపోయిన వారి కుటుంబాలకు అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే మహాలక్ష్మి పేరుతో ఆడపిల్ల పెళ్లి జరిగే ఇంట్లో 300 మందికి భోజనం అందించడం వంటి సేవా కార్యక్రమాలతో ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. కరోనా కష్టకాలంలో పారిశుద్ధ్య కార్మికులకు పౌష్టికాహారం అందజేసి వారికి పాదపూజ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందులు అందజేసి అప్పట్లో ఆదర్శంగా నిలిచారు. ఈ సేవా కార్యక్రమాలతో మిర్యాలగూడ నుంచి 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన భాస్కర్ రావును 48,000 ఓట్ల తేడాతో ఓడించి కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యేగా ఎదిగారు. ఇంతవరకు బాగానే ఉన్న ఎమ్మెల్యేగా అయ్యాక బిఎల్ఆర్ మరింత దూకుడు పెంచారు. బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే తనకు అభినందనలు చెప్పేందుకు వచ్చేవారిని పూలదండలు, పుష్పగుచ్చాలు తేవద్దని కోరారు. నోటు పుస్తకాలు, పెన్నులు అందజేస్తే వాటిని పేద విద్యార్థులకు పంపిణీ చేస్తామని ప్రకటించి అందరినీ ఆలోచింపజేశారు. మిర్యాలగూడెంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచి ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు గాను స్వచ్ఛ మిర్యాలగూడ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలతో మమేకమై మున్సిపల్ కార్మికుడిగా అవతారం ఎత్తారు. అంతేకాక మున్సిపల్ కార్మికులతో పాటు 200 మంది ప్రైవేట్ సిబ్బందిని ఏర్పాటు చేసుకుని తన సొంత ఖర్చులతో వేతనాలు ఇస్తున్నారు. కార్మికులతోనే అల్పాహారం, భోజనం చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యేగా ప్రభుత్వం నుంచి తనకు వచ్చే నెల జీతాన్ని ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఆయాలకు ప్రతి నెల జీతం కింద అందజేస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసి లోటుపాట్లను గుర్తించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాలు, అంగన్వాడీ సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేసి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. మిర్యాలగూడ అధికారులు ముందుగా ఎమ్మెల్యే మాటను లెక్క చేయలేదు. ధాన్యం కొనుగోలు సమయంలో రైతులను ఇబ్బందులు పెట్టొద్దని మిల్లర్లకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో బిఎల్ఆర్ తనదైన పంథాలో ముందుకు పోతూ అందరినీ దారికి తెచ్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో సీనియర్ కాంగ్రెస్ నేత కుందూరు జానారెడ్డికి గట్టి పట్టున్న నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో 2 గ్రూపులు ఏర్పడతాయని ముందుగా అంతా భావించారు. కానీ నల్గొండ ఎంపీగా కుందూరు రఘువీర్ రెడ్డి గెలిచినప్పటికీ ఎవరి కార్యక్రమాలు వారు చేసుకోవడంతో అగ్నికి ఆచ్యం పోయాలని చూసేవారికి చెక్ పడింది. అయితే ఎమ్మెల్యే బిఎల్ఆర్ వరుస సేవా కార్యక్రమాల వెనక తన ఉనికిని కాపాడుకోవడంతో పాటు ఫ్యూచర్ పాలిటిక్స్ లో కీ రోల్ పోషించాలనే ప్లాన్ లో ఉన్నారని టాక్. పొలిటికల్ గా మిర్యాలగూడకు ఫిక్స్ అయిపోయే ఆలోచన చేస్తున్నారట. మొత్తానికి అధికార పీఠం ఎక్కాక సాధారణంగా కొందరిలో కొన్ని మార్పులు రావటం సహజం. కానీ సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లిన బిఎల్ఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సామాన్యుడిలా అందరితో కలిసిపోవడంపై హర్షం వ్యక్తమవుతోంది. మన ఎమ్మెల్యే అనే భావనం ప్రజల్లో ఏర్పడింది. జనం సమస్యలు పరిష్కరించడంతో పాటు సేవా కార్యక్రమాల విషయంలో ఇక ముందు కూడా ఇదే పంథా కొనసాగిస్తారో లేదో చూడాలి మరి.